గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నాం. మన టాపిక్ నేమ్ ఈజ్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ అన్నమాట. ఇంట్లో వాట్ ఈజ్ సొల్యూషన్? వాట్ ఈజ్ సొల్యూషన్? A homogeneous mixture of two or more substance is called solution. Example: salt water, sugar water, ethyl alcohol in water. Simplest definition: solute plus solvent is equal to solution. Solution. These are two components. Individuality of the substance is called solute and solvent. What is solvent? What is solvent? What is solvent? The substance which is present in a larger quantity in a solution is called solvent. మనం తీసుకున్నటువంటి ద్రావణంలో ఎక్కువ మొత్తంలో ఏదైతే ఉంటుందో అది సాల్వెంట్గా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. వాటర్ ఇటువంటిది సొల్యూట్. Solute. The substance which is present in lesser quantity in a solution. మనం తీసుకున్నటువంటి ద్రావణంలో ఏదైతే తక్కువ మొత్తంలో ఉంటుందో అది సొల్యూట్ అన్నమాట. దీస్ ఆర్ టూ కాంపోనెంట్స్, సొల్యూట్ అండ్ సాల్వెంట్. నెక్స్ట్ వన్, బైనరీ సొల్యూషన్. బైనరీ సొల్యూషన్. బైనరీ సొల్యూషన్. బైనరీ సొల్యూషన్, బై అంటేనే టూ అని అర్థం. A solution containing two components only, one solute, another one solvent. Example: salt water, sugar water, ethyl alcohol in water. These are examples of binary solution. Ternary solution: the solution contains three components only, one solvent, two solutes. These are ternary solution. Salt and sugar dissolved in water. These are ternary solution. Solutions can be classified into three types. Solution can be classified into three types. Types of solutions. Types of solutions. First one, gaseous solutions. Gaseous solutions. First one, gaseous solutions. Second one, liquid solutions. Liquid solutions. Third one, solid solutions. Solid solutions. Three types. Solutions can be classified into three types: gaseous solutions, liquid solutions, solid solutions. Mali next, gas in gas. Gas in gas. Gas in gas. Liquid in gas. తర్వాత solid in gas. Solid in gas. These are gaseous solutions. Example of gas in gas: one solvent, another one solute అన్నమాట. లార్జర్ క్వాంటిటీ సాల్వెంట్, స్మాలర్ క్వాంటిటీ solute. Example, common example: mixture of O2 and nitrogen. The mixture of oxygen and nitrogen gas. మనం వాతావరణంలో కనుక చూసుకున్నట్టే 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్. లార్జ్ అమౌంట్ సాల్వెంట్ వచ్చాక నైట్రోజన్ గ్యాస్ 78%, స్మాలర్ అమౌంట్ వచ్చాక ఆక్సిజన్ 21%. ఇది గ్యాస్ ఇన్ గ్యాస్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, లిక్విడ్ ఇన్ గ్యాస్. మనం కనుక చూసుకున్నట్టయితే లిక్విడ్ క్లోరోఫామ్. క్లోరోఫామ్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్. క్లోరోఫామ్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్. క్లోరోఫామ్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, మత్తు మందు తెలిసే ఉంటుంది కాబట్టి క్లోరోఫామ్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్.
నైట్రోజన్ గ్యాస్ లార్జ్ అమౌంట్ తీసుకొని క్లోరోఫామ్తో కనుక మిక్స్ చేస్తే దాన్ని మనం లిక్విడ్ ఇన్ గ్యాస్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్ వచ్చాక క్యాంఫర్ ప్లస్ నైట్రోజన్ గ్యాస్. క్యాంఫర్ అంటే హారత కర్పూరం అందరూ తెలిసే ఉంటుంది కాబట్టి ఇళ్లలో ఉంటుంది కాబట్టి క్యాంఫర్ అనేది క్యాంఫర్కి ఇంకా మనం మండించి దాన్ని నైట్రోజన్ గ్యాస్తో కనుక చర్య జరిగినట్లయితే ఇక్కడ సాలిడ్ ఇన్ గ్యాస్ ఫేజ్. దీస్ ఆర్ గ్యాసెస్ సొల్యూషన్స్. నెక్స్ట్ వన్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ చూసుకున్నట్టయితే గ్యాస్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ లిక్విడ్, liquid in liquid, solid in liquid, solid in liquid. సేమ్ ఏ విధంగా అయితే గ్యాసెస్ సొల్యూషన్స్లో 3 టైప్స్ ఉన్నాయో లిక్విడ్ సొల్యూషన్స్లో కూడా 3 ఫేజెస్ ఉన్నాయి. గ్యాస్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లార్జ్ అమౌంట్లో లిక్విడ్ ఉండాలి, లెస్ అమౌంట్లో మనకి గ్యాస్ ఉండాలి. ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. మనకు జూనియర్ ఇంటర్లో డిఓ అని ఉంటుంది, డిజాల్వ్డ్ ఇన్ ఆక్సిజన్ అని, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో. వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుంది. ఇది కనుక చూసుకున్నట్లయితే మన గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్, ఇథైల్ ఆల్కహాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఇథనాల్ అని కూడా అనొచ్చు మనం. ఇథైల్ ఆల్కహాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్ లిక్విడ్ ఫేజ్, వాటర్ లిక్విడ్ ఫేజ్ అనమాట. లార్జ్ అమౌంట్లో వాటర్ ఉంటుంది, ఇథైల్ ఆల్కహాల్ వచ్చాక లెస్ అమౌంట్లో ఉంటుంది. సాలిడ్ ఇన్ లిక్విడ్ రెగ్యులర్గా మన ఇంట్లో యూజ్ చేసే అటువంటిది. షుగర్ వాటర్ లేకపోతే సాల్ట్ ప్లస్ వాటర్. మనం ఎక్కువ అమౌంట్లో వాటర్ తీసుకుంటాం, సాల్ట్ అనేది కొంచెం వేయడం జరుగుతుంది. షుగర్ ఇన్ వాటర్, సాల్ట్ ఇన్ వాటర్, గ్లూకోజ్ ఇన్ వాటర్. దాంట్లో మరి వాటర్ అనేది హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంటుంది సాల్వెంట్, సాల్ట్ అనేది తక్కువ తీసుకుంటాం. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లో తీసుకుంటాం కాబట్టి ఇది వచ్చాక సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సాలిడ్ సొల్యూషన్స్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. దీంట్లో మనకి గ్యాస్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ సాలిడ్. చూడండి సాలిడ్ ఇన్ సాలిడ్. సేమ్ గ్యాసెస్ సొల్యూషన్స్ ఏ విధంగా లిక్విడ్ సొల్యూషన్స్కి ఏ విధంగా ఉంటుందో సాలిడ్ సొల్యూషన్స్ కూడా అదే విధంగా. గ్యాస్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ సాలిడ్. గ్యాస్ ఇన్ సాలిడ్, నైట్రోజన్ గ్యాస్ మిక్స్డ్ విత్ పెల్లాడియం మెటల్, నైట్రోజన్ గ్యాస్ మిక్స్డ్ విత్ పెల్లాడియం మెటల్. ఆ రెండు మిక్స్ కనుక చేసినట్లయితే మనం గ్యాస్ ఇన్ సాలిడ్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్. గ్యాస్ అంటే నైట్రోజన్, సాలిడ్ అంటే పెల్లాడియం మెటల్ అన్నమాట. అది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. లిక్విడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ సాలిడ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం మెర్క్యూరీ, అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ మిక్స్డ్ విత్ సాలిడ్ సోడియం మెటల్, చూడడం ఇక్కడ మెర్క్యూరీ అనేది కూడా మెటలే కానీ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. మన థర్మామీటర్లో చూస్తాం కదా, క్విల్ ట్యూబ్స్ థర్మామీటర్లో లిక్విడ్ ఫేజ్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. లిక్విడ్ మెర్క్యూరీ, సాలిడ్ వచ్చాక సోడియం మెటల్. నెక్స్ట్ వన్ సాలిడ్ ఇన్ సాలిడ్, కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్, సిల్వర్ ఆర్ గోల్డ్. కాపర్ అనేది గోల్డ్లో డిజాల్వ్ అవుతుంది. మనకు 22 క్యారెట్స్ అని ఆభరణాలు తయారు చేయించుకుంటాం. దాంట్లో బంగారం అనేది హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది. మన గోల్డ్ విషయానికి కనుక వచ్చినట్లయితే హైయెస్ట్ అమౌంట్ గోల్డ్ ఉంటుంది, దానికి కాపర్ అనేది యూజ్ చేస్తారు. దాంట్లో ఇది లెస్ అమౌంట్ ఉంటుంది అన్నమాట. సాలిడ్ లేకపోతే
ఎల్ఐస్ కూడా మనం సాలిడ్ ఇన్ సాలిడ్స్కి చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ అనేదాన్ని కాన్సంట్రేషన్. నెక్స్ట్ వన్ మనం concentration of solutions. కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్. ద్రావణాల యొక్క గాఢతను కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ మొలారిటీ. నెక్స్ట్ వన్ మొలాలిటీ. థర్డ్ వన్ మోల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ మాస్ పర్సంటేజ్. నెక్స్ట్ వన్ వాల్యూమ్ పర్సంటేజ్. నెక్స్ట్ వన్ ppm. ppm మీన్స్ పార్ట్స్ పర్ మిలియన్. మనకి ఇంటర్మీడియట్ విషయానికి వచ్చారు సెకండ్ ఇయర్లో అన్నిటి మీద సమస్య ఉండడం జరుగుతుంది అన్నమాట. మొలారిటీని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం, మొలాలిటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, మోల్ ఫ్రాక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, మాస్ పర్సెంటేజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కో దాని గురించి మనం ఒక్కో టాపిక్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొలారిటీ. ఫస్ట్ వన్ మొలారిటీ. ఫస్ట్ టాపిక్ మొలారిటీ. ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. ఆల్రెడీ మనకు జూనియర్ ఇంటర్లో ఆల్రెడీ రావడం జరిగింది అన్నమాట. ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ. ఫార్ములా, సింప్లెస్ట్ ఫార్ములా, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. ml అంటే మిల్లీ లీటర్స్ అనమాట, మిల్లీ లీటర్స్. నెక్స్ట్ ఫార్ములా లీటర్స్లో ఇచ్చినప్పుడు మనకు సమ్స్ లీటర్స్లో, మిల్లీ లీటర్స్లో ఇచ్చినప్పుడు 1000 ఉపయోగించాం. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/v ఇన్ లీటర్స్. 1 లీటర్కి మిల్లీ లీటర్స్ 1000 అనమాట. లీటర్స్లో ఇచ్చినప్పుడు 1 యూజ్ చేస్తాం, మిల్లీ లీటర్స్లో యూజ్ చేసినప్పుడు 1000 యూజ్ చేస్తాం అనమాట. మొలారిటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఈజియెస్ట్ మెథడ్ ఒక సమ్ చూద్దాం అనమాట. ఒక లెక్క చేసి చూద్దాం. ఫస్ట్ సమ్, calculate the molarity of a solution. Calculate the molarity of a solution containing 5 grams NaOH. 5 grams NaOH is dissolved in 450 ml of solution. 450 ml of solution. ఇక్కడ చూడమ్మా, 5 grams సోడియం హైడ్రాక్సైడ్ 450 ml సొల్యూషన్లో డిజాల్వ్ అయితే ఆ ద్రావణం యొక్క మొలారిటీ ఎంత అని అడుగుతున్నాము. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH డిజాల్వ్డ్ ఇన్ 450 ml ఆఫ్ సొల్యూషన్. ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఏ విధంగానో చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఫార్ములా
ఫార్ములా కింద తీసుకున్నట్లయితే మనకి మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్. ఇక్కడ చూడండి మనకు మిల్లీ లీటర్స్లో ఇచ్చారు కాబట్టి 450 ml అనేది మనం మిల్లీ లీటర్స్లో తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏ విధంగా ప్రతిక్షేపించాలంటే గివెన్ డేటా చూడండి. వీ నో దట్ మనకు తెలిసినటువంటి ఫస్ట్ వెయిట్ 5 grams. చూడమ్మా వెయిట్ ఇచ్చారు 5 grams వెయిట్ ఇచ్చారు వాళ్ళే ప్రశ్నలో. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి? సోడియం హైడ్రాక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయిందని. సొల్యూషన్ అంటే వాటర్ అనమాట. సోడియం హైడ్రాక్సైడ్ చూడండి NaOH. ఇక్కడ చూడడం సోడియం అంటే నెంబర్ 23, ఆక్సిజన్ అంటే 16, H అంటే 1. టోటల్ యాడ్ చేయండి 40. ఇక్కడ 17, 23, 40 గ్రామ్ ఫర్ మోల్ అన్నమాట. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది ఖచ్చితంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వాల్యూమ్. చూడమ్మా వాల్యూమ్ అనేది ప్రశ్నలో 450 ml ప్రశ్నలోనే ఇచ్చారు మనకి. క్వశ్చన్లోనే 450 ml ఇవ్వడం జరిగింది. సబ్స్టిట్యూటింగ్ 3 వాల్యూస్ ఇన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి జాగ్రత్తగా. వెయిట్ 5 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 40, 1000 కాన్స్టెంట్, ఆల్రెడీ ఫార్ములాలో 1000 ఉండడం జరుగుతుంది. వాల్యూమ్ 450 ml, వాల్యూమ్ అనేది 450 ml. ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి, క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ 0 0 5 టేబుల్ 5 1s 5 9s. ఇక్కడ 0 0 2 టేబుల్ 2 2s 2 5s. ఇక్కడ పైన 1 into 5 2 into 9 18. ఇప్పుడు 18తో 5ని డివిజన్ చేయండి. ఇక్కడ 5ని ఈ విధంగా రాసుకొని 18తో చేయండి. 5లో బాదు కాబట్టి 0.0. 18 2s 36. 4 ఇక్కడ 4లో నుంచి 3 పోతే 1 పాయింట్ ఉంది కాబట్టి 0. 7 చూడండి 36 12. వాల్యూ ఆన్సర్ వచ్చాక 0.27 m మొలారిటీ కాబట్టి మనం 0.27 ఈజీగా మనం మొలారిటీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. చూడడం ఇచ్చినటువంటి సమ్లో చాలా ఈజీ అనమాట. సమ్ అనేది వెయిట్ అనేది వాళ్ళే ఇస్తారు, వాల్యూమ్ అనేది కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్స్ట్రా కనుక్కుంది ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేశాను. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈజీగా మనం మొలారిటీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సమ్. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. A solution of glucose in water is labeled as 10% weight by weight. 10% weight by weight. What would be the molarity of a solution? What would be the molarity of the solution? So now second sum, a solution of glucose is labeled as 10% weight by weight. What would be the molarity of the solution? ఇక్కడ కూడా సేమ్ మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమండి. ఇలా సమ్ ఇవ్వగానే ఫస్ట్ ఫార్ములా కింద తీసుకున్నట్టయితే మనం మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్
ఇంటూ 1000 బై వాల్యూమ్. ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. తర్వాత we know that డేటా చూడండి. ఫస్ట్ వెయిట్ వచ్చారు. ఇక్కడ ఎంత ఇచ్చారు? వెయిట్ వచ్చేలాగా 10. వెయిట్ 10 grams వెయిట్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దేనికి కనుక్కోవాలి? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్లూకోజ్ని వాటర్లో డిజాల్వ్ చేశాడు, అందుకని గ్లూకోజ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ కనుక్కోవాలి. అంటే మనకు ఫార్ములా తెలియాలి. C6H12O6. ఫస్ట్ ఫార్ములా తెలియాలి మనం. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే 6 × 12 కార్బన్ యొక్క వెయిట్ అన్నమాట. తర్వాత 12 × 1. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 × 16. O అంటే అటామిక్ నెంబర్ 8, దాన్ని డబల్ చేస్తే 16. హెచ్కి అటామిక్ నెంబర్ ఒకటి, మాస్ నెంబర్ ఒకటి. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, దాని యొక్క మాస్ నెంబర్ 12 అన్నట్టు. మల్టిప్లై చేసి కనుక మనం యాడ్ చేసినట్లయితే 180 g/mol. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ వచ్చాక 180. ఇది కూడా మనకు జూనియర్ ఇంటర్లో రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట మనకి ఈ సమ్లో. ఏంటంటే ఎలా 450 ml వాల్యూమ్ ఇచ్చారు, ఇక్కడ వాల్యూమ్ లేదు, వాల్యూమ్ ఎలా రాసుకుంటారు? ఇక్కడ దీంట్లో చిన్న క్లూ ఏంటంటే మనకి ఇక్కడ వెయిట్ బై వెయిట్ ఇక్కడ పర్సెంటేజ్ అనే సింబల్ ఇచ్చాడు అన్నమాట. పర్సెంటేజ్ అంటే 100లో ఆల్రెడీ గ్లూకోజ్ 10 grams అనేది డిజాల్వ్ అయింది కాబట్టి రిమైనింగ్ మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు రిమైనింగ్ వాల్యూమ్ వస్తుంది. పర్సెంటేజ్ అంటే 100. ఇక్కడ ఆల్రెడీ మనం 10 యూజ్ చేసాం కాబట్టి ఇంకెంత ఉంటుంది? 90 ఉంటుంది అనమాట. ఇంకా మనకు వాల్యూమ్ వచ్చేసింది. ఇక్కడ పర్సెంటేజ్ అంటే 100లో 10 యూజ్ చేసాం ఆల్రెడీ. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా సొల్యూషను 90 ఉంటుంది. మనకు గివెన్ డేటా వచ్చేసింది కదా. వెయిట్ వచ్చింది, గ్రామ్ మాలిక్యులర్, వాల్యూమ్ వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. వెయిట్ 10, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 180, నెక్స్ట్ 1000/90. ఇప్పుడు చూడమ్మా, ఈజీగా క్యాన్సిలేషన్ చేయండి. 10 1s 10 9s. నెక్స్ట్ ఇక్కడ 0 0 క్యాన్సిలేషన్ చేయండి. 2 టేబుల్ చూడండి. 2 9s 2 5s 0. ఇక్కడ చూసినట్లయితే మనకి 50/81. 50/81. 50ని 81తో డివిజన్ చేయండి. ఇక్కడ 81తో డివిజన్ చేయండి. ఇక్కడ 0.0 పెట్టేసేయండి. చూడండి ఇక్కడ 6 years చూడండి 48. నెక్స్ట్ ఇక్కడ 4 1 పాయింట్ ఉంది కాబట్టి 140. 180. 0.61 m. 0.61 m ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగిందన్నమాట. చూడండి మొలారిటీ ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం ఆ సొల్యూషన్కి. వెయిట్ 10 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 180 ml, అదే 180 g/mol. వాల్యూమ్ వచ్చేవాళ్ళక పర్సెంటేజ్ 100లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే 90 వచ్చింది. సబ్స్టిట్యూటింగ్ 3 values ఇన్ ఫార్ములా మనకి మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ 0.61 m. ఓకే, సరే రేపు కంటిన్యూషన్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. ఓకే స్టూడెంట్స్.